ప్రిసైడింగ్ అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ సూచనలు పాటిస్తే పీఓగా మీ బాధ్యతలు ఈజీగా సులభంగా చేయవచ్చు. పోలింగ్ రోజున ముఖ్య భూమిక పోషించే వ్యక్తి ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ. ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్బుక్లోని అంశాలను చదివి అర్థం చేసుకోవాలి. హ్యాండ్బుక్ను లోతుగా పరిశీలించాలి. మనకు వచ్చిన సందేహాలన్నిటికీ సమాధానాలు ఆ బుక్లో దొరుకుతాయి. పోలింగ్ ముందు రోజు ఉదయాన్నే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు పంపకాల కేంద్రంకు చేరుకోవాలి. ఆర్ఓ ఎస్ఓలను కలవాలి. ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామం, పిఎస్ పేరు, నంబర్ వివరాలు తెలుసుకోవాలి. మీ పోలింగ్ స్టేషన్కు అలాట్ కాబడిన ఓపీఎస్ వారిని, మైక్రో అబ్జర్వర్, వెబ్ కాస్టింగ్ వారిని కలవండి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పంపకాల కేంద్రంలో సిబ్బందితో పాటు వెళ్ళి పోలింగ్ మెటీరియల్ను తీసుకోండి. పోలింగ్ మెటీరియల్ తీసుకున్న తర్వాత ఇచ్చిన పోలింగ్ మెటీరియల్ను ఒకసారి పరిశీలించండి. అందులో ఈవీఎంస్ ఇంక్లూడింగ్ వీవీప్యాట్ ఉంటాయి. అన్ని రకాల ఓటర్ ట్యాగ్లు కానీ, స్ట్రిప్ సీళ్లు, పేపర్ సీళ్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారి డైరీ ఇవన్నీ ఉంటాయి. అలాగే 4వది బ్యాలెట్ పేపర్లు ఉంటాయి ఫర్ టెండర్డ్ ఓట్స్. 5th వన్ మార్క్డ్ కాపీస్ ఆఫ్ ఎలక్ట్రోల్స్. 6th వన్ ఫామ్ 17A ఉంటాయి. దీనితో పాటు వాటర్ స్లిప్స్, అలాగే ఇండెలిబుల్ ఇంక్ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ముఖ్యమైనవి మనం గ్రహించాలి. అలాగే వీటితో పాటు సామగ్రి, రికార్డులు, అలాగే కొన్ని సర్టిఫికేట్లు అంటే ఫామ్స్, మనకు కావలసిన ఫామ్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా A to Z అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకున్న ఈవీఎంస్, పేపర్ సీల్స్, ఓటర్ల జాబితా మొదలైన వాటిని సీరియల్ నంబర్, మీ పోలింగ్ స్టేషన్కు చెందినవా కావా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఇవ్వబడిన మెటీరియల్ మీ పోలింగ్ స్టేషన్కు చెందినవైతే ఓకే. మీ పోలింగ్ స్టేషన్కి కాకపోయినా, అలాగే డ్యామేజ్ జరిగి ఉన్నా, షార్ట్ ఫాల్ ఉన్నా, వెంటనే సీరియల్ నంబర్ సక్రమంగా లేకపోయినా ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళండి. రూట్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఆపై రూట్ ఆఫీసర్, సెక్టోరియల్ ఆఫీసర్ సెక్యూరిటీతో ఎన్నికల వాహనంలో పోలింగ్ స్టేషన్కు చేరుకోండి. మీరు సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోలింగ్ స్టేషన్లోనే రాత్రికి ఉండండి. రాత్రే పోలింగ్ కంపార్ట్మెంట్స్ అయినటువంటి లోక్సభకు కానీ, శాసనసభకు కానీ ఏర్పాటు చేసుకోండి. కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. పోలింగ్కు అనుకూలంగా కుర్చీలు కానీ, బల్లలు మొదలైన ఏర్పాట్లు కూడా చేసుకోండి. పోలింగ్ అధికారులకు అంటే ఓపీఓస్కు విధులను కేటాయించండి. ఎవరు ఏ పని చేయాలో కేటాయించండి. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను 7Aను పోలింగ్ స్టేషన్ పరిధి, అలాగే డోర్ నంబర్స్, ఓటర్ల సంఖ్య తెలిపే పోస్టర్లను పిఎస్ ప్రవేశ ద్వారం వద్ద బయట ప్రదర్శనగా ఉంచండి. పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతా ఏర్పాట్లు కూడా చూసుకోండి. తర్వాత రోజు ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి. 6 గంటలకు మాక్ పోల్ నిర్వహించవలసి ఉంటుంది. 7 గంటలు అయ్యేటప్పుడు ముందుగానే పోలింగ్ ఏజెంట్లు నియామకం చేయండి. పోలింగ్ ఏజెంట్లను నియామకం చేసిన తర్వాత ఖచ్చితంగా 6 గంటలకు మాక్ పోల్ నిర్వహించండి. 7 గంటలకి పూర్తి అవ్వాల్సి ఉంటుంది. ఈ మాక్ పోల్ గురించి డిక్లరేషన్ అనేది మనం మర్చిపోవద్దు. మాక్ పోల్ అయిన వెంటనే డిక్లరేషన్ రాయవలసి ఉంటుంది. కంట్రోల్ యూనిట్లో స్పెషల్ అడ్రస్ ట్యాగ్లు, గ్రీన్ పేపర్ సీళ్లు, స్ట్రిప్ సీళ్లు మొదలైనవన్నీ కూడా బిగించండి. ఆ సీల్స్ అన్నీ బిగించిన తర్వాత అప్పుడు బ్యాలెట్ యూనిట్లను, అలాగే వీవీప్యాట్స్ను కంపార్ట్మెంట్లో ఉంచి కంట్రోల్ యూనిట్తో అనుసంధానం చేయండి. అప్పుడు పోలింగ్ను
ప్రారంభించండి. ఖచ్చితంగా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వాలని పోలింగ్ అధికారులు సూచిస్తున్నారు. ఈవీఎంస్ గాని మొరాయిస్తే వెంటనే సెక్టోరియల్ ఆఫీసర్కు ఎస్ఓకు తెలియచేయండి. సీక్రసీ ఆఫ్ ఓటింగ్ గురించి అయితే చర్యలు తీసుకోండి. కిటికీ వద్ద ఈ బ్యాలెట్ యూనిట్లు కానీ వీవీప్యాట్లను కానీ ఉంచకూడదు. కిటికీకి దూరంగా ఉంచవలసి ఉంటుంది. మొదటి పోలింగ్ అధికారి మార్కడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్కు బాధ్యుడు. ఈ మార్కడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ ఎవరైతే తీసుకుంటారో అతను తెచ్చిన ఓటర్ స్లిప్ ప్రకారం పేరు, సీరియల్ నంబర్ను బిగ్గరగా చదవవలసి ఉంటుంది. పురుష ఓటర్ల కింద ఒక బాక్స్ లాగా ఇచ్చి క్రాస్ చేయవలసి ఉంటుంది. స్త్రీ ఓటర్లకైతే బాక్స్ లా ఇచ్చి క్రాస్ చేసి 0 అనేది పెట్టవలసి ఉంటుంది. రెండవ అధికారి ఓటర్ల రిజిస్టర్ 17A ఓటర్ సంతకం వేలిముద్ర తీసుకొని ఓటర్ తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి 6 లేదా 4 అంకెలను రాయవలసి ఉంటుంది రిమార్క్స్ లో. అలాగే ఇతను ఎడమ చూపుడు వేలిపై నిలువు గీతను గుర్తును చెరగని సిరాతో ఇండిబుల్ ఇంక్ తో గుర్తును పెట్టవలసి ఉంటుంది. మూడవ అధికారి ఓటర్ స్లిప్స్ ఇస్తాడు. లోక్సభకు తెలుపు, శాసనసభకు పింక్ లేదా ఆరెంజ్ రంగులో ఇవి ఉంటాయి. నాలుగవ అధికారి లోక్సభ కంట్రోల్ యూనిట్ కు బాధ్యుడు. ఇతను ఓటును రిలీజ్ చేస్తాడు కాబట్టి ఇతను అలర్ట్ గా ఉండవలసి ఉంటుంది. ఇతను ఓటర్ తెచ్చిన తెలుపు స్లిప్ తీసుకొని కంట్రోల్ యూనిట్ లో ఓటును రిలీజ్ చేస్తాడు. ఇతను ఓటును రిలీజ్ చేస్తే గాని ఆ బ్యాలెట్ యూనిట్ లో ఓటు నమోదు కాదు. అలాగే 5వ అధికారిగా పిఓ ఉండవచ్చు. శాసనసభ కంట్రోల్ యూనిట్ కు ఇన్ఛార్జ్ ఓటర్ తెచ్చిన పింక్ స్లిప్ తీసుకొని కంట్రోల్ యూనిట్ లో ఓటును రిలీజ్ చేస్తాడు. అన్ని ఓటర్ స్లిప్లు కూడా జాగ్రత్త పరచవలసి ఉంటుంది. అలాగే ప్రధానంగా గుడ్డివారు, వికలాంగుల కోరికపై కంపానియన్ సహాయకుడుని నియమించవలసి ఉంటుంది. సహాయకుని వద్ద పిఓ హ్యాండ్ బుక్ లో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకోవాలి. ఆ వివరాలను ఫామ్ 14A వ్రాయవలసి ఉంటుంది. 17A సంతకం చేసిన తర్వాత ఓటు వేయనని నిరాకరించిన వారి కొరకు 17A రిమార్కుల కాలంలో ఓటు వేయడానికి నిరాకరించినారని వ్రాయండి. అలాగే కంట్రోల్ యూనిట్లో ఓటు రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలో, ఓటు రిలీజ్ అయిన తర్వాత మనం బ్యాలెట్ యూనిట్లో ఓటును ఓటరు నమోదు చేస్తారు. అది పిఓ హ్యాండ్ బుక్ చాప్టర్ నంబర్ 23లో క్లియర్గా ఉంది. టెండర్ ఓటు గురించి తెలుసుకోండి. ఒకరు ఓటును మరొకరు వేసి ఉంటే చిన్న విచారణ అక్కడక్కడే చేసి నిజమైతే టెండర్ బ్యాలెట్ పేపర్ వెనుక ఉండే టెండర్ బ్యాలెట్ అని రాయవలసి ఉంటుంది. రాసి టెండర్ బ్యాలెట్ను మనం ఉంచుకోవలసి ఉంటుంది. అలాగే ఓటు వేయడానికి టెండర్ బ్యాలెట్లో ఓటు వేయడానికి క్రాస్ రబ్బర్ స్టాంప్ ఇవ్వండి. వివరాలను ఫామ్ 17E వ్రాయవలసి ఉంటుంది. ఈ టెండర్ ఓట్స్ అనేవి 20 కన్నా ఎక్కువ ఉండరాదు. ఛాలెంజ్ ఓటు గురించి మొదటి పోలింగ్ అధికారి వద్ద ఓటర్ ఐడెంటిటీ పైనే పోలింగ్ ఏజెంట్లు సందేహం వ్యక్తం చేస్తే పిఓ ఓటర్ తెచ్చిన ఐడెంటిటీ కార్డుతో ఓటర్ల జాబితాతో సరిచూడాలి. ఎప్పుడైతే సరిచూడడం జరిగిందో నిజమైతే ఓటుకు మనం అనుమతి ఇవ్వాలి, లేకపోతే పోలీసుకు కంప్లైంట్ ఇవ్వాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ తోను ఓటర్ స్లిప్స్ తోను కంట్రోల్ యూనిట్ లో పోలైన ఓట్లతోనూ సరిచూడాలి. ప్రతి గంట 2 గంటలకు ఎన్ని ఓట్లు పోలైనాయో సెక్టోరియల్ ఆఫీసర్ ఎస్ఓకు తెలియచేయాలి. సాయంత్రం
6 గంటల తర్వాత కూడా వరుసలో ఓటర్లు ఉంటే చివరి వ్యక్తికి 1వ నంబర్ స్లిప్స్ ఇచ్చి మొదటి వ్యక్తికి చివరి నంబరు ఈ విధంగా ఒక సీరియల్ నంబర్స్ రాసి ఒక్కొక్కరికి ఒక స్లిప్స్ను అందించడం జరుగుతుంది. అందించిన తర్వాత చివరి వ్యక్తి ఎప్పుడైతే ఓటు వేస్తారో ఓటు వేయగానే బియులో అంటే బ్యాలెట్ యూనిట్లో క్లోజ్ బటన్, కంట్రోల్ యూనిట్లో ఉండే క్లోజ్ బటన్ను నొక్కండి. అలాగే పిఎస్ తలుపులు మూసివేయండి. మూసివేసిన తర్వాత ఫామ్ 17A చివరి సీరియల్ నంబర్ దగ్గర కిందుగా నిలువు గీత గీయండి. ఇలా గీస్తే మరలా ఎంటర్ చేయడానికి వీలు కాదు. ఈ విధంగా మనం పోలింగ్ను ఎండ్ చేస్తాం. తర్వాత పిఓ డిక్లరేషన్ను వ్రాయడం జరుగుతుంది. పిఓ డిక్లరేషన్ను వ్రాసిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ డైరీను వ్రాయవలసి ఉంటుంది. పిఓ డైరీ వ్రాసేటప్పుడు అందులో ప్రతి కాలంను కూడా జాగ్రత్తగా రాయాలి, తొందరపడవద్దు. తర్వాత ఈవీఎంస్ను సీల్ చేయవలసి ఉంటుంది. ఈ సీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా సీల్ చేయండి. ఇటువంటి కొన్ని ముందుగా ప్రికాషన్స్ తీసుకుంటే పోలింగ్ సజావుగా జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.